నమస్తే ఫ్రెండ్స్, నేను మీ మనీ. వెల్కమ్ బ్యాక్ టు మీతో మీ నేస్తం. ఈరోజు మన ఈ వీడియోలో రాగి చపాతీలండి. రాగి చపాతీ చేయడానికి భయపడుతున్నారా? చేతికి అంటుకోకుండా, కర్రకు అంటకుండా, పీటకు అంటకుండా చాలా ఈజీగా మనం ఈ రాగి చపాతీలను అయితే చేసుకోవచ్చండి. ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. రాగిలో మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఈ చపాతీలను మనం చాలా ఈజీగా చేసుకోవచ్చండి. షుగర్ ఉన్నవాళ్ళు లేనివారు ఎవరైనా కూడా ఈ చపాతీలను తినొచ్చు. ఆ సింపుల్ ప్రాసెస్ చేయటం ఇప్పుడు చూసేద్దాం రండి. ఒక స్టీల్ పాత్ర నేను తీసుకున్నానండి. స్టవ్ వెలిగించి ఇందులోకి 1 గ్లాస్ వాటర్ నేను తీసుకుంటున్నాను. మనం 1 గ్లాస్ పిండికి 1 గ్లాస్ వాటర్ మాత్రమే తీసుకోవాలండి. 2 సమానంగా తీసుకోవాలి. ఇందులో టేస్టీకి తగ్గట్టు సాల్ట్ నేను యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ కంపల్సరీగా వేసుకుంటే బాగుంటుందండి, లేదంటే చప్పగా ఉంటుంది. మనం చపాతీలు కూడా సాల్ట్ యాడ్ చేస్తాం కదా, ఇందులో కూడా వేసుకోవాలి. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు మనం పిండిని ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. బాగా కలుపుకోవాలి. సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలండి ఈ ప్రాసెస్ అనేది. ఇలా బాగా కలుపుకున్నాక మనం స్టవ్ కట్టి మూత పెట్టయితే ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక నేను మూత పెట్టి ఒక 5 మినిట్స్ అయితే పక్కన పెట్టుకున్నానండి. 5 మినిట్స్ తర్వాత ఒక్కసారి చూద్దాం. చూడండి, ఈ విధంగా రెడీ అవుతుంది. ఇది బాగా చల్లగా అవ్వకూడదండి. కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం కొంచెం చల్లటి నీళ్ళు తీసుకొని ఇలా ముంచుకుంటూ మనం చపాతీ ముద్దకి ఎలా అయితే కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలండి. ఈ ముద్దనైతే ఇలా ఒత్తుకోవాలి. బాగా చల్లటి నీటిలో చేతులు పెడుతూ ఇలా చేసుకుంటే మనకి చేతికి అంటుకోకుండా నీట్గా రెడీ అయితే అయిపోతుందండి. చక్కగా రాగి ముద్ద అనేది రెడీ అయిపోయింది. ఇలా మనం ఉండలుగా చేసుకొని చపాతీలు అయితే తయారు చేసుకోవడమేనండి. నేను ఒక కవర్ మీద అయితే చేసుకుంటున్నానండి. కవర్ మీద చేసుకుంటే చక్కగా అంటుకోకుండా చపాతీలు నీట్గా వచ్చేస్తాయి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇంతవరకు ఇలా కవర్ మీద పెట్టి ఎవ్వరూ కూడా చేయలేదండి. చాలామంది పీట మీద చపాతీలు అయితే చేసుకుంటారు. ఫస్ట్ టైం నేను ఈ కవర్ మీద పెట్టి అయితే మీకు చూపిస్తున్నాను. తప్పకుండా ఇలా ట్రై చేస్తే చేతులకు అంటుకోకుండా, కర్రకు అంటకుండా, పీటకు అంటకుండా నీట్గా ఈ రాగి చపాతీలు అయితే వచ్చేస్తాయండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మన ఛానల్లో రాగి దోశలు, జొన్న దోశలు, జొన్న చపాతీలు హెల్తీగా అన్నీ పెడతానండి. తప్పకుండా మన ఛానల్ని ఫాలో అయ్యి సపోర్ట్ చేయండి. నేను కొత్తగా ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. తప్పకుండా మీ సపోర్టు నాకు ఉంటుందని అనుకుంటున్నాను. ఈ విధంగా మనం చపాతీల్ని చక్కగా రెడీ చేసుకోవచ్చండి. అస్సలు అంటుకోకుండా ఎంత నీట్గా చపాతీ అయితే రెడీ అవుతుందో చూడండి మీరే. నేను మా వారి కోసం 3 చపాతీలను అయితే చేసుకున్నానండి. నేను ఆ గ్లాస్ కొలతో తీసుకోవడం వల్ల 3 చపాతీలు అయితే అయ్యాయి. నేను ఎప్పుడు కూడా ఆ గ్లాస్ కొల మీద ఇలా తీసుకుంటాను. అతనికి 3 చపాతీలు అయితే సరిపోతాయి. అన్నీ అయితే ఈ విధంగా నేను రెడీ చేసుకున్నాను చూడండి. ఇప్పుడు మనం ఈ చపాతీల్ని కాల్చుకుందాం. ఇలా పెనం పెట్టి హీట్ చేసుకోవాలండి. బాగా హీట్ అయిన తర్వాత మన చపాతీని అయితే కాల్చుకొని, నేను ఫస్ట్ వాటర్ వేస్తున్నానండి. ఎలాంటి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమీ నేను వాడడం లేదు. మనం దాని మీద వాటర్ వేసుకోవాలండి. వాటర్ ఎందుకు అని అంటే పైన తెల్లగా అవ్వకుండా ఉండడం కోసం వాటర్ అండి. అంతేగాని ఇంకేమీ కాదు. వాటర్ వేసినా వేయకపోయినా, ఆయిల్ వేసినా వేయకపోయినా ఈ చపాతీలు అనేవి చాలా మెత్తగా అయితే వస్తాయండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, మీకే అప్పుడు అర్థమవుతుంది. మనం వాటర్ వేయడం వల్ల కొంచెం అంటుతున్నట్టు అనిపిస్తుంది, కానీ ప్లెయిన్గా చేసుకుంటే అస్సలు అంటుకోదండి. మా వారికి ఒకరోజు రాగి చపాతీ, ఒకరోజు జొన్న చపాతీ, మిగిలిన రోజులు నార్మల్ చపాతీ అయితే చేసి పెడతానండి. ఇలా హెల్తీగా మనం చేసుకొని తింటే ఎంతో మంచిదండి ఆరోగ్యానికైతే. షుగర్ ఉన్నా లేకపోయినా ఇప్పుడు చాలామంది లావ్ అయిపోతున్నారని రైస్ మానేసి చపాతీలు, ఫ్రూట్స్ అయితే చాలామంది తింటున్నారండి. రాగి చపాతీలు, జొన్న చపాతీలు తినడం వల్ల వెయిట్ కూడా తగ్గుతారు. హెల్త్కి చాలా మంచిదండి. ఇవి చాలా సాఫ్ట్గా అయితే ఉంటాయి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి తినండి. నార్మల్ చపాతీ కన్నా ఈ చపాతీ నాకు ఈజీ అనిపిస్తుందండి. వీటికి పెద్ద ప్రాసెస్ అయితే ఉండదండి. చాలా సింపుల్గా మనం చేసుకోవచ్చు. నార్మల్ చపాతీలాగా దీనికోసం మనం ఎక్కువ కష్టపడవలసిన అవసరం లేదండి. చాలా సింపుల్గా అయితే మనం వీటిని చేసుకోవచ్చు. చాలా మెత్తగా కూడా ఉంటాయండి.
చపాతీలన్నీ కూడా రెడీ అయిపోయాయి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటాయి. ఈ చపాతీలు అనేవి ఏ కర్రీతోనైనా మనం తినేయచ్చండి, అంత బాగుంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే బెల్ ఐకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. ఈ వీడియో ఎలా ఉంది ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ రాయండి. ఎవరు కూడా లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేయడం లేదు. లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరొక మంచి హెల్తీ రెసిపీతో మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.